హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. బాగా జలుబు చేసిందండి. దాని మూలన ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నాను. షార్ట్ వీడియోస్కి అయితే అప్పటికప్పుడు చూస్తారు, తర్వాత చూడరు కాబట్టి పర్లేదు. అదే లాంగ్ వీడియోస్కి అయితే ఇదే వాయిస్ అలా ఉండిపోద్ది కానీ ఇంకా లాంగ్ వీడియోస్ పెట్టట్లేదండి. అయితే రాత్ర ఇట్లా వామాకు మొన్న తీసుకొచ్చాం కదా, వామాకు కొంత ఉంది, ఒక వంకాయ, అలాగే వంకాయని 2 బద్దలు చేశారు. కొంచెం బొంగ పచ్చిమిరపకాయలు తెచ్చారండి, వాటితోటి బజ్జీ వేస్తుంది అనమాట. ఇంత వాతావరణం వెదర్ ఇంత చల్లగా ఉండేసరికి వేడి వేడి బజ్జీ అసలు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే అంత అద్భుతంగా ఉన్నాయి. రాత్రి పెట్టినట్లయితే వీడియో మీకు అప్పుడు మీరు ట్రై చేయడానికి వీలుండదు కదా, అందుకని ఇప్పుడు వీడియోని షేర్ చేస్తున్నానండి. పిండి మాత్రం కొంచెం చిక్కగా ఉండాలన్నమాట. అంటే ఎప్పుడు పకోడీకి కలిపినట్లుగా బజ్జీకి కలిపినట్టు కాకుండా కొంచెం, ఎందుకంటే వంకాయ ఒక సైడు నునుపుగా ఉండటం వల్ల పిండి జారిపోతుందన్నమాట. కానీ ఇవి మంచి ఎక్సలెంట్గా వచ్చాయండి. చక్కగా దోరగా వేగిన తర్వాత తీసి వేడివేడిగా తింటే అసలు అద్భుతంగా ఉన్నాయి. అలాగే ఈ బొంగ పచ్చిమిరపకాయలు కూడా అంతే. దీన్ని కట్ చేయలేదు, లోపల వాము కూడా పెట్టలేదు, సాల్ట్ కానీ ఏం పెట్టలేదు, ఎలా ఉన్నాయి అలాగే వేసామండి. సూపర్గా వచ్చినాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. దీంట్లో నేను సాల్ట్తో పాటు కొంచెం తినే సోడా అంటాం కదా, అది కలిపాను అనమాట. అందుకని చక్కగా పొంగిని కొంచెం క్రిస్పీగా, కొంచెం బాగా వేడిగా చాలా బాగున్నాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. ప్రతి బజ్జీ కూడా మంచి రుచిగా ఉన్నాయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ కామెంట్ని తెలియపరచండి.